చేస్తున్నారు. సేమ్ టైం ఈ కార్యక్రమానికి సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కుటుంబ సమేతంగా రాబోతున్నారు. తమన్ గారు కూడా వస్తారంటున్నారు, కాకపోతే లేట్ అవుతుందని చెప్తున్నారండి. చెప్పండి, ఇప్పటికే దీని మీద పాటలు రిలీజ్ అయినాయి, కొన్ని హైప్ క్రియేట్ అయింది. రామ్ చరణ్ కొత్త లుక్తో కొత్త డ్యాన్సులతో చూస్తున్నాం మనందరం కూడా. శంకర్ గారి డైరెక్షన్ ఇది కాంబినేషన్ ఎలా ఉండబోతుంది రికార్డులు పరంగా, ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం బన్నీది కావచ్చు, వరుసగా రికార్డులు మన RRR కావచ్చు, ఒక సినిమా పైన ఒక్కో సినిమా రికార్డులు కొట్టుకుంటూనే వస్తుంది. ఈ రోజు తెలుగు సినిమా అనేది చాలా పెద్ద స్థాయికి వెళ్ళింది. ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అనే స్థాయికి వచ్చిందండి. ప్రతి సినిమా కూడా మన తెలుగు వాళ్ళందరూ గర్వపడే విధంగా వెళ్తుంది. అలాగే ఇప్పుడు 30 ఏళ్ల క్రితం పాన్ ఇండియా సినిమాలు తీసిన డైరెక్టర్ శంకర్ గారు ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నాం. 30 ఏళ్ల క్రితం పాన్ ఇండియా సినిమాలు తీశారు. అంత గొప్ప దర్శకత్వంలో గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు నట విశ్వరూపం చూడబోతున్నాం. ఇందులో 3 షేడ్లలో రామ్ చరణ్ గారు నటించడం జరిగింది. నిజంగా జనవరి 10వ తారీఖు తెలుగు సినిమా చరిత్రే కాదు, భారతదేశ సినిమా చరిత్రలోనే ఒక అద్భుత కార్యక్రమం అని చెప్పొచ్చు. సినిమా అవ్వచ్చు, ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే చిత్రం అవుతుందండి. ఖచ్చితంగా చెప్పండి, ఎట్లా ఉండబోతుంది అంటే ఇప్పుడు చూస్తున్నారు మీరు అందరూ ఇంతమంది కష్టపడి ఈవెంట్ చేయడం, మీ అభిమానాన్ని చాటుకుంటున్న పరిస్థితి. అసలు ఇలాంటి కటౌట్ పెడతాం మా అభిమానులకే చాలా గర్వకారణం. ఎందుకంటే మా అభిమానులు కాలర్ ఎత్తుకునే అలాంటి రోజు ఈరోజు. ఎందుకంటే ఇంత 256 అడుగులు కటౌట్ పెడతాం అనేది మాటలు కాదు. అలాగే మా ఫ్యాన్స్, మా శివచర్య అనే వ్యక్తి ఇలాంటి కటౌట్ తయారు చేయించి ఇలాంటి ఈవెంట్ చేయటం చాలా గొప్ప. చరణ్ గారికి ఇది మేము ఇచ్చే ఫ్యాన్స్ తరఫున గిఫ్ట్ ఇది. ఈ సినిమా గ్లోబల్ స్టార్ కదా, ఈ సినిమాతో కూడా మంచి రికార్డులు వస్తాయి. అలాగే ఆయన RRR సినిమా తర్వాతే మంచి నేషనల్ స్టార్ గ్లోబల్ స్టార్ రేంజ్కి వెళ్ళాడు హీరో గారు. అలాగే ఈ హీరోలకి అందరికీ కటౌట్ పెడతారు. కాకపోతే మా హీరోకి ప్రత్యేకత ఏంటంటే హెలికాప్టర్ మీద నుంచి పూలు చిమ్మటం అనేది చాలా ప్రత్యేకం. అభిమానులుగా మేము ఎంతో గర్వ పొందుతున్నాం ఈసారి. జనవరి 10 ఎలా ఉండబోతుంది సంబరాలు? ఎందుకంటే చూస్తున్నాం కొత్త సినిమా రిలీజ్ రోజు. మీకు ఇప్పుడే అర్థమై ఉంటుంది, ఇక్కడి నుంచే స్టార్ట్ ఇది మాకు. ఈ సంబరాలు జనవరి 10 కాదు, సంక్రాంతి వెళ్ళే వరకు కూడా ఉంటాయి. ఎందుకంటే సినిమా 9వ తారీఖు నుంచి స్టార్ట్ అవుద్ది, జనవరి 10. అలాగే పండగ ఇవన్నీ కూడా అన్ని పండగలే మాకు వరుసనే. సంక్రాంతి ముందే తెచ్చేస్తాడు మాకు రామ్ చరణ్ గారు.